ఈరోజు మనం పెట్ కేర్ గైడెన్స్ పెట్స్ దగ్గర మాత్రమే ఎందుకు తీసుకోవాలో తెలుసుకుందాం. జనరల్లీ డ్రగ్స్‌కి మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైజెపామ్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని సీజర్ మేనేజ్‌మెంట్‌లో వాడతాము, మజిల్ రిలాక్సెంట్ లాగా వాడతాము, సర్జరీలో అనెస్థీషియా కోసం వాడతాము, యాంగ్జైటీ కంట్రోల్ కోసం వాడతాము. సో ఒక్కొక్క ఫంక్షన్‌కి డోసేజ్ అనేది డిఫరెంట్‌గా యూజ్ చేస్తాం మనం. దీంతో పాటు కొన్ని కాంబినేషన్ లాగా వాడతాం. ఫర్ సపోజ్ యాంటీబయాటిక్ ఇచ్చామనుకోండి, దాని కాంబినేషన్‌లో యాంటాసిడ్ ఇవ్వాలి, లేదంటే అల్సర్స్ కాజ్ చేస్తుంది, ఎసిడిటీ అవుతుంది. దాంతోపాటు ఏజ్ స్పెసిఫిసిటీ, కొన్ని డ్రగ్స్ సర్టెన్ ఏజ్ క్రాస్ అయ్యాకే ఇవ్వాలి. అండ్ దాంతోపాటు బ్రీడ్ స్పెసిఫిసిటీ, కొన్ని డ్రగ్స్ పర్టికులర్ బ్రీడ్స్లో ఇవ్వకూడదు, టాక్సిటీ కాజ్ చేస్తుంది. సో ఇవన్నీ నాన్ వెట్స్కి ఐడియా ఉండదు. దీంతో పాటు ఒక వెట్ ఒక డ్రగ్ని ప్రిస్క్రైబ్ చేసే ముందు వాళ్ళు చాలా విషయాలు దృష్టిలో పెట్టుకొని రాస్తారు. లైక్ యానిమల్ ఫిజియాలజీ ఏంటి, డిసీజ్ ప్యాథాలజీ, ఆ ప్యాథోజన్ మైక్రోబయాలజీ ఏంటి, అది జూనోటిక్కా లేదా, ఆ డిసీజ్ జెనెటికల్లీ ట్రాన్స్మిసిబులా లేదా, ఇవన్నీ తెలిసాక రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎనాటమీ, ఇవన్నీ వెట్స్కి మాత్రమే తెలుసు. సో డాక్టర్స్ని యూటిలైజ్ చేసుకోండి, బికాస్ యువర్ పెట్ కేర్ ఈజ్ అవర్ ప్యాషన్. థ్యాంక్ యూ.